హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఊతప్పం వేస్తున్నా. ఈరోజు దోశ కాకుండా ఊతప్పం వేసుకోవాలనిపించింది, అందుకని ఇవన్నీ సిద్ధం చేశాను. ఇదిగో ఊతప్పానికి పిండి రెడీ చేసుకున్నాను. ఈ పిండిలో ఏమీ కలపలేదు, ఒట్టిగా రుచికి మాత్రం ఉప్పు కలిపాను. కొంచెం మందంగా వేసుకొని అన్నీ వేసుకున్నాం. పెనం కాలింది. ఈ పిండి మీద మనం కావలసినవన్నీ వేసుకుంటే ఇదే పిజ్జా తెలియని వారి పిజ్జా అవుతుంది. క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ వేసేసి మనం కొంచెం దీన్ని ఇలా ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేద్దాము. ఇప్పుడు దీన్ని సిమ్లో మనం 2-3 నిమిషాలు కాల్చుకుందాం. ఆయిల్ వేద్దాం. ఆలివ్ ఆయిల్ వేసేస్తాను. ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టేస్తున్నాను. రోజు దోశలు వేస్తాము. యూట్యూబ్లో అనేక రకాల 100 రకాల పిజ్జాలు ఉన్నాయి, బర్గర్లు ఉన్నాయి, ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మనకి ఏది ఆర్డర్ పెడితే అది వస్తుంది. పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఇవన్నీ తెలియవు. వాళ్ళు రకరకాలుగా అట్టని, మినపట్టని, దోశని, పెసరట్టని వేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈరోజు నేను కూడా పల్లెటూరులో ఉన్నాను కనుక ఇది పల్లెటూరు పిజ్జా అనుకొని మేము చేసుకుంటాము. ఇప్పుడు ఒకసారి మనము ఓపెన్ చేసి చూద్దాం. ఇది కాలుతూ ఉంది, చక్కగా వేస్తుంది, అనుమానం లేదు. దీన్ని మనం ఇంకా కొంచెంసేపు ఇలాగే ఉంచుకొని దీన్ని తిరగేస్తున్నాను. చక్కగా మగ్గుతుంది, అయిపోయింది. పిజ్జా కలర్ వచ్చేసింది. కట్ చేస్తున్నాను. చక్కగా కట్ అవుతుంది, ఒకే పాడుతోనే కట్ అవుతుంది. దీనికి ఏమి రంపాలు అవసరం లేదు. మనం ఎలా కావాలంటే అలా దీన్ని తీసేసుకోవచ్చు. దీనికి పచ్చడి కూడా అవసరం లేదు. ఇక ఈ ముక్కలు మనం కట్ చేసుకొని తినేయటమే. మీరందరూ వేస్తారు, అందుకే నేను వేసాను. ప్లీజ్ ఇది నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో క్రొత్తదనం ఏముంది అని అనుకోవచ్చు, కానీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మన శరీరానికి చాలా అవసరం. ఆకుకూరలు, అల్లం, ఉల్లిపాయ, మరి రక్తాన్ని ఇచ్చేటటువంటి క్యారెట్, ఇది అంతా కూడా మనకు చాలా బాగా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. కాబట్టి దీన్ని మనము తీద్దాము. ఎందుకంటే ముక్కలుగానే కట్ చేసి మనము ప్లేట్లో వేసుకున్నాం. చూడండి, ఇదిగో ఒక ముక్క, ఇదిగో ఇట్లా మనం విడివిడిగా తీసుకొని దేనికది మనము సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కటిగా కాకుండా ముక్కలుగా తీసాను, ఎందుకంటే మనం ఇటు తర్వాత ముక్కలు కట్ చేయాలి కాబట్టి
ముక్కలుగా తీసాను. ఇదండి మరి పల్లెటూరులో వేసుకునేటటువంటి పిజ్జా. చూడండి, దీన్ని మీరు ట్రై చేయకపోయినా పర్వాలేదు, ఒకసారి రుచి చూడండి. నేను దీన్ని పచ్చడి లేకుండా యాజ్ ఇట్ ఈజ్గా తింటున్నాను. చాలా బాగా కాలింది. ఇంకా అసలు ఏం పచ్చడి అవసరం లేదు, అన్ని రుచులు ఇందులోనే ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.